విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాతృ నమ. శ్రీ వారాహి నవరాత్రుల్లో 6వ రోజున కిరాత వారాహి దేవి గురించి మనం తెలుసుకుందాం. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈ కిరాత వారాహి అమ్మవారి గురించి మనకి పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే, ఈ దేవత శత్రు సంహార దేవత అని చెప్తూ ఉంటారు. శత్రువుల్ని తొలగించి రక్షణ ఇచ్చే మంత్రం ఈ దేవత మంత్రం. ఉన్న వారాహిదేవి అవతారాల్లో అతి క్రూరమైన రూపం మరియు అతి క్రోధమైన రూపం కూడా ఈ కిరాత వారాహి. కిరాతము అన్న శబ్దంకి అర్థం క్రూరమని కూడా ఉంది. అయితే కిరాతులు అంటే ఎవరు? అడవిలో ఉండేటువంటి వేట మీద ఆధారపడి జీవించే వారిని కిరాతులు అంటుంటారు. శివుడు మహాభారత కాలంలో ఒకసారి కిరాత రూపాన్ని ధరించారని చెప్తూ ఉంటారు. 12 సంవత్సరాల పాటు వనవాసం చేసిన సమయంలో కౌరవులు చేస్తున్నటువంటి అకృత్యాలు తెలుసుకొని అర్జునుడు భీముడు యుద్ధం చేయాలనుకుంటారనమాట కౌరవులతో. అప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అన్న మా ఆలోచన ఇది అని చెప్పినప్పుడు ఆయన, మనం యుద్ధం చేయాలి అని అంటే ఋషులు మునుల యొక్క అనుగ్రహంతో పాటు దేవతానుగ్రహం ఉండాలి, కనుక వెళ్ళి తపస్సు చేయండి అని తమ్ముళ్ళకి చెప్తారు. అప్పుడు వీళ్ళు వ్యాసుడి దగ్గరికి వెళ్ళి అడిగితే వ్యాస మహర్షి ఇంద్రుడి గురించిన తపస్సు చేయమంటారు. అప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి మీదకి వచ్చి ఇంద్రుడి గురించి తపస్సు చేస్తారు. ఇంద్రుడు ప్రత్యక్షమై అన్ని అస్త్రశస్త్రాలకి శివుడు మూల పురుషుడు కనుక శివుడి గురించి తపస్సు చేయమని చెప్పగా శివుడి గురించి అర్జునుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతారనమాట. ప్రత్యక్షమయ్యి అసలు ఇతనికి పాశుపతాస్త్రం ఇవ్వచ్చా ఇవ్వకూడదని ఒక పరీక్ష పెట్టాలనుకుంటారు. అప్పుడు శివుడు కిరాత రూపం ఎత్తి అర్జునుడి వద్ద ఉంటారనమాట. ఆ సమయంలో ఆ ప్రదేశంలోకి మూకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు వరాహ రూపం ధరించి అక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే అది గమనించిన అర్జునుడు తన దగ్గరికి ఈ మూకాసురుడు ఒక అడవి పంది రూపంలో పరిగెత్తుకుంటూ వస్తుంటే తన కన్నుని వీరు బాణంతో కొట్టి చంపుతారనమాట. అయితే ఇదే సమయంలో అవతల పక్క నుండి కిరాత రూపంలో ఉన్న శివుడు కూడా అదే వరాహాన్ని కొడతారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళిద్దరూ కూడా వరాహ కళేబరం దగ్గరికి వెళ్ళి ఈ వరాహాన్ని నేను చంపానని ఇద్దరు వాదనకు దిగుతారు. వాదన కాస్త ఘర్షణ అవుతుంది, ఘర్షణ కాస్త యుద్ధానికి దారితీస్తుంది. అప్పుడు అర్జునుడు ఈ కిరాతకుడితో ఎంత యుద్ధం చేసినా ఓడిపోడు. అప్పుడు అర్థం చేసుకుంటాడు, ఒక కిరాతుడికి ఇంత అస్త్రశస్త్ర విద్య ఎక్కడి నుండి వస్తుంది, ఈయన ఎవరో కాదు మహాపురుషుడు ఎవరో అయి ఉంటారని చెప్పి పాదాలు పట్టుకుంటారు. అప్పుడు శివుడు తన నిజరూప దర్శనం ఇచ్చి ఆయనకి పాశుపతాస్త్రాన్ని ఇచ్చారు. ఈ కథ మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ తంత్ర గ్రంథాలలో ఎవరికి తెలియని రహస్యం ఒకటి చెప్పబడింది. ఇలా పాశుపతాస్త్రం అర్జునుడికి ప్రసాదించిన తర్వాత శివుడు తిరిగి కైలాసానికి చేరే ముందు ఒక సంఘటన జరుగుతుంది. ఏంటది? ఇప్పుడు అర్జునుడికి వైదిక మంత్రాలు అనుష్ఠానం అన్నీ తెలుసు కనుక ఆయనకి పాశుపతాస్త్రాన్ని ఇవ్వగలిగాను. అదే ఇక్కడ ఉన్నటువంటి కిరాతకులు అంటే వేటగాళ్లకు కూడా ఇలాంటి మంత్రాలు తెలిసి ఉంటే ఈ వరాహ బారిన పడకుండా ఉండేవారు కదా అని శివుడికి ఆలోచన వస్తుంది. అప్పుడు ఆయన ఆ కిరాత రూపంలో ఇక్కడ ఉన్నటువంటి బోయేవారందరికీ కూడా, అంటే ఈ వేటాడే వృత్తి ఉన్న వారందరికీ కూడా శాబర మంత్రాలని అనుగ్రహించారనమాట. శాబర మంత్రాల్లో ఉన్న విశేషత ఏంటంటే ఈ మంత్రాలు త్వరగా సిద్ధిస్తాయి, వారి యొక్క ఏదైతే కిరాతులు ఉన్నారో వారి యొక్క భాషలోనే ఉంటాయి. రెండోది, వైదిక మంత్రాలకి మంత్రోచ్చారణ అనేది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మంత్రం పనిచేయదు. కానీ ఈ శాబర మంత్రాలకి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట. ఇకపోతే ఈ శాబర మంత్రాలకి పురస్చరణతో కూడా సంబంధం ఉండదు, చక్కగా త్వరగానే మంత్రసిద్ధి కలుగుతుంది. దీనికి ఎటువంటి నియమాలు కూడా అక్కర్లేదు. అట్లా వారికి తగ్గట్టుగా శివుడు శాబర మంత్రాలని అక్కడ ఉన్న వారికి ఉపదేశించారు. ఈ శాబర మంత్రాలు కూడా గురు ఉపదేశంతో తీసుకొని చేస్తే చాలా త్వరగా సిద్ధి కలిగి వారి యొక్క సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు. ఇప్పుడు కిరాత వారాహి విషయానికి వస్తే, కిరాత వారాహి మంత్రం కూడా శాబర మంత్రాల్లోనే ఒకటి. ఎందుకంటే మహాదేవుడు ఈ కిరాత వారాహి మంత్రాన్ని శాబర మంత్రంతోనే ఇచ్చారనమాట. అప్పుడు ఈ శాబర మంత్రంలో కూడా మారణానికి సంబంధించినటువంటి మంత్రబీజాలు ఉన్నాయి. ఇక ఈ అమ్మవారి రూపాన్ని వివరిస్తూ ఈ విధంగా చెప్తున్నారు. శత్రువులచే ప్రయోగింపబడిన భయంకరమైన కృత్యాలన్నిటినీ విధ్వంసం చేయనది, భయంకర ముఖముతో శత్రువులకు భయం కలిగించే ఈ కిరాత వారాహి దేవిని ధ్యానింతును అని ఉంటుంది. అనేక చోట్ల శత్రు ప్రయోగాలు మన మీద చేస్తూ ఉంటారు కదా, అలా వివిధ రకమైన మార్గాల్లో క్షుద్ర ప్రయోగాలు ప్రమాదకరమైనవి చేస్తూ ఉంటారు. అలా పూజలు హోమాలు బొమ్మలతో చేసేటువంటి పొత్తళి ప్రయోగం అనేవి కూడా ఉన్నాయన్నమాట. అలాంటి ప్రయోగాలు చేసినప్పుడు వాటి నుండి కృత్య అనేటువంటి శక్తి ఒకటి ఉద్భవిస్తుంది, కూడా నాశనం చేసేటువంటి అమ్మవారి శక్తి ఉంటుంది. ఈ శక్తిని కరాళ శక్తి అంటారనమాట. అందుకని ఎలాంటి కృత్యాలు ప్రయోగించినా, ఎలాంటి దుష్ట ప్రయోగాలు చేసినా కిరాత వారాహి ఉపాసనతో వాటి నుండి బయటపడవచ్చు. చోట అమ్మవారి యొక్క తీవ్ర రూపాన్ని స్తుతిస్తూ ఈ విధంగా చెప్తున్నారు. వరాహ గర్ఘర స్వరూపంతో కూడిన భయంకరమైన ముఖము కలది, కుటులోపాయాలు తెలుసుకొని వాటి ప్రతిక్రియలు ఆలోచింపనది, మరియు ఉగ్రస్వరూపిణి భయంకరమైనది, నల్లది కాలమేఘం వంటి కాంతి కలిగినది, పరమేశ్వరి ఆదేశాలను వినునది, త్రిలోక జనని, ఖడ్గమును దండమును ధరించి వరాహముఖమును ధ్యానిస్తున్నాము అని చెప్తున్నారు. విద్యని అగ్నిస్వరూపినిగా మృత్యుస్వరూపినిగా కూడా అమ్మవారి శక్తులు శత్రువుల మీద ప్రయోగించే మంత్రాస్త్రములుగా ఉన్నాయన్నమాట. అయితే ప్రసిద్ధమైన కిరాత వారాహ స్తోత్రం కూడా అమ్మవారి గురించి శత్రు సంహారినిగానే చెప్తుంది. ఆ స్తోత్రంలో ఒక 3 శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం. క్రోధరూపిణి మహాదేవి అయిన క్రూరమూర్తి
కిరాతవారాహి శత్రువుల మరణం పట్ల ఆసక్తి కలిగిన దేవి. కార్యసిద్ధి కోసం ఆమెను నమస్కరిస్తున్నాను. క్రూర సంహారమూర్తి అయిన ఈ దేవి అనంతకాలంలో శత్రు సంహారినిగా మాత్రమే కాక కార్యసిద్ధి, ఐశ్వర్యము, అభీష్టమిచ్చే దేవతగా పూజింతురు. దారిద్ర్యమును దహించినది, శత్రువును సంహరించినది, భక్తవత్సల అయిన ఓ వారాహి, ఉపద్రముల నుండి నన్ను రక్షించు. మర్వజనులకు నాకు వశ్యమయ్యేట్లు చేయి మరియు నన్ను రాజుని చేయి అంటే అధికారమును, వశీకరణ శక్తిని ఇచ్చే దేవతగా కూడా చెప్పబడి ఉన్నది. కిరాతవారాహి స్తోత్రం పారాయణ చేస్తే ఈ పైన చెప్పబడిన సమస్త ఫలితాలు వస్తాయి. శత్రుబాధ, ప్రయోగ బాధ, నరదృష్టి తొలగి అతి క్రూరమైన ఈ దేవి మంత్రం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలి. శత్రువు అయినా వారి మరణం కోరకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక శత్రు సంహారం కంటే శత్రువులోని వైరి భావమును సంహరించమని దేవిని ప్రార్థించాలి. నిత్యం దేవి రక్షణ లభిస్తుంది. అంటే ఇక్కడ మనకి గురుముఖత అన్ని విద్యలకు కూడా మంత్రోపదేశం తీసుకొని చేయాలి అని చెప్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ మనకి గురుముఖత మంత్రోపదేశం తీసుకొని చేసే దానికన్నా స్తోత్ర పారాయణనే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇది తీవ్రమైన శక్తి అని చెప్తున్నారు. ఎటువంటి తేడా వచ్చినా కూడా సర్వనాశనం అనేది జరుగుతుంది. అందుకని చెప్పి ముందు జాగ్రత్తగా చక్కగా స్తోత్రాన్నే చేసుకోమని చెప్తున్నారు. స్తోత్రానికి ఎటువంటి ఉపదేశం అక్కర్లేదు. మరిన్ని మంచి వీడియోలకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. మరియు రేపు వచ్చే వీడియోలో ధూమ్రవారాహి దేవి గురించి రేపు చూద్దాం. శ్రీమాత్రే నమః.